అండి ఈరోజు వీడియో వచ్చి అరటిపువ్వు వడలు. ఫస్ట్ అరటిపువ్వుని ఆ పైన డప్పలాంటివి తీసేసి లోన ఫ్లవర్స్లా ఉంటాయి, అవి క్లీన్ చేసుకోవాలి. అలా తీయాలి. ఒకటి చూడండి వైట్గా ఉన్న తీయాలి. తర్వాత పిల్లివేలు లాంటివి అంటారు దాన్ని. అలా ప్లాస్టిక్లా ఉంటుంది పొడవుగా, దాన్ని కూడా తీసేసుకోవాలి, లేకపోతే చేదు వస్తుంది. ఆ రెండు కూడా మనం తీయాలి. అదిగోండి అది తీసేయాలి. తర్వాత తీసిన ఫ్లవర్స్ని మనం పసుపు ఉప్పు వేసిన వాటర్లో వేయాలి, లేకపోతే ఆ ఫ్లవర్స్ అన్నీ బ్లాక్ వచ్చేస్తాయి. తర్వాత మనం వేడి నీటిలో ఉడకబెట్టుకోవాలి. మనం పసుపు ఉప్పు వేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనం బాయిల్ చేసుకోవాలి. ఒకసారి కడిగి నీట్గా క్లీన్ చేసే విధానం నుంచి వడలు వేసే వరకు కూడా నేను ఈ వీడియో చేశాను, మీరు పూర్తిగా చూడండి. ఎలా ఉడకబెట్టిన తర్వాత జాలి గిన్నెలు వేసుకుని మనం వాటర్ అంతా తీసేసుకుని ఈ ముక్కలు కోసుకోవాలి, లేకపోతే మనం మిక్సీలోనే వేసుకోవచ్చు. పచ్చెనపప్పు నానబెట్టుకుని ఒక గంట సేపు తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీలో మనం అల్లము పచ్చిమిర్చి వేసుకుని ఈ పప్పులో మిక్సీ చేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి, కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా కట్ చేసుకుని మనం మిక్సీ పెట్టుకున్న పిండిలో ఇలా ముద్దలా కలుపుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ఇలా వడలుగా వేసుకోవాలి. నేను చూపించే విధంగా అలా వడలు వేసుకోవాలి. అరటి పువ్వు చాలా ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా టేస్టీగా ఉంటాయి. వరిపిండి వేయడం వల్ల కొంచెం వరిపిండి వేసుకోవాలి. వరిపిండి వేయడం వల్ల కరకరలాడతాయి. జీలకర్ర కొంచెం వరిపిండి వేసుకుని ఈ ముద్దలో కలుపుకోవాలి. అలా ఒకవైపు వేగిన తర్వాత ఆరోగ్యానికి ఎంతో మంచిది కనుక ఇప్పుడు కూడా మనం తిని ఇలా వడల కింద వేసుకుని తింటే చాలా మంచిది. ఇలాగా ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి ఈ వడల్ని. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. వేగిపోయి అలా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేపుకోవాలి. వడలు కాకుండా మనం గారెల కింద కూడా వేసుకోవచ్చు, పకోడీ కింద కూడా వేసుకోవచ్చు. మనకి ఎలా ఇష్టమైతే ఎలా వేసుకోవచ్చు. చూడండి వేగిపోయి అరటిపూలు చాలా చీప్గా దొరుకుతాయి మనకి. రైతు బజార్లో గట్రా అమ్ముతారు, రిలయన్స్లో గట్రాను. మా పెరట్లో కాసిన అరటిపూలు కూడా ఇప్పుడు కూడా మేము ఇలాగ ఉపయోగించుకుంటాం. స్నాక్స్ కింద చేసుకుని ఇలా వాడతాము. కర్రీస్ చేసుకోవచ్చు, ఇలా వడల కింద చేసుకోవచ్చు. ఇప్పుడు రెండోసారి నేను గారెల కింద చేశాను, ఎందుకంటే గారెల కింద వేస్తే తొందరగా వేగుతాయి. మధ్యన ఓలు పెడతాం కనుక ఆయిల్ బాగా స్ప్రెడ్ అయ్యి బాగా ఉడికే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఇలా గారెలు ఎక్కువ బాగా ఉంటుంది. వడల కన్నా తొందరగా ఉడుకుతాయి. శనగపప్పు లేకపోతే మామూలుగా మనం శనగపిండి కూడా వేసుకోవచ్చు. శనగపప్పు అవసరం లేదు, శనగపిండి కూడా మనం వేసుకోవచ్చు పొగడిలాగా. చూడండి తయారైపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయో గారెలు వడలు కూడా మాకు కామెంట్లో పెట్టండి. ఈ వీడియో నచ్చితే మీరు
షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి.